ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శన తేదీలు 30 డిసెంబర్ 2025 నుండి 8 జనవరి 2026 వరకు, మొత్తం 10 రోజులు. ఇది 3 ప్రధాన భాగాలుగా విభజించబడింది. 1. మొదటి 3 రోజులకు 30 డిసెంబర్ 1931 మరియు జనవరి 1 దర్శనం. ఈ 3 రోజులలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి మరియు నూతన సంవత్సరం దర్శనం పొందడానికి నియమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిప్. ఈ రోజుల్లో దర్శనం పొందడానికి ఎలక్ట్రానిక్ డిప్ వ్యవస్థ ద్వారా మాత్రమే టిక్కెట్లు పొందవచ్చు. రిజిస్ట్రేషన్ తేదీ నవంబర్ 27 ఉదయం 10 నుండి డిసెంబర్ 1 సాయంత్రం 5 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం. నియమం: ఒక కుటుంబం నుండి ఒకరు నమోదు చేసుకుంటే గరిష్టంగా 4 మంది 1-3 అనుమతించబడతారు. గమనిక: ఈ 3 రోజులలో ₹300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం. శ్రీవాణి టికెట్ లేదా ఏదైనా ప్రత్యేక దర్శనం ఉండదు. జనవరి 2 నుండి 8 జనవరి 2026 వరకు దర్శనం. మిగిలిన 7 రోజులు. ఈ తేదీలకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. శ్రీవాణి టిక్కెట్లు రోజుకు 1000 టిక్కెట్లు విడుదల చేయబడతాయి. బుకింగ్ తేదీ డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. శీఘ్ర దర్శనం ₹300 టిక్కెట్లు. రోజుకు 15,000 టిక్కెట్లు విడుదల చేయబడతాయి. బుకింగ్ తేదీ డిసెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. సర్వదర్శనం జనవరి 2 నుండి 8 వరకు టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సాధారణ భక్తులకు ప్రత్యక్ష ప్రవేశం ఉంటుంది. దాతలు మరియు స్థానిక కోటా. దాతల దర్శనం. సాధారణ దాతలు ₹1,00,000 99 లక్షల రూపాయలు. డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు స్లాట్లు విడుదల చేయబడతాయి. స్థానికుల కోటా తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మరియు తిరుమల నివాసితులకు మాత్రమే. తేదీలు 6 జనవరి 2007 మరియు 8 తేదీలలో దర్శనం 2026. దీనికోసం బుకింగ్ తేదీ డిసెంబర్ 10న ఆన్లైన్లో తెరవబడుతుంది. రద్దు చేయబడిన సేవలు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు. ఈ 10 రోజుల్లో కింది వారికి ప్రత్యేక దర్శనం ఉండదు. సీనియర్ సిటిజన్లు, శిశువులు, 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు, రక్షణ సిబ్బంది, ప్రవాస భారతీయులు. ఎస్ఎస్డి టోకెన్లు. తిరుపతిలో అందించే ఉచిత దర్శన టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ధన్యవాదాలు. హరే శ్రీనివాస.